ఎవరో పిల్లోణ్ణి నా మనవడని పెంచితే నేను బతికున్నా చచ్చినట్టే లెక్క. ఎందుకత్తయ్యా ఆ కాగితాన్ని నమ్ముతున్నారు? ఎందుకు నన్ను నమ్మడం లేదు? ఎందుకంటే బిడ్డని పోగొట్టుకున్న తల్లి ఏం చేస్తుందో నాకు బాగా తెలుసు కాబట్టే చెప్తున్నాను. ఆ బిడ్డ నీ బిడ్డ కాదు. వెళ్ళి అనాథాశ్రమంలో చేర్పించండి. లేదు, నా బిడ్డని ఎవరికి ఇవ్వను. బో, నువ్వైనా పరిస్థితిని అర్థం చేసుకుని కౌశికి చెప్పు. ఎవరో బిడ్డని పెంచాల్సిన కర్మ మనకేం బట్టుండది? సార్ మీరు వెళ్ళండి. అలాగే అమ్మా. రిపోర్ట్ లోనే ఏదో తప్పు. మనం ఇంకో ల్యాబ్ లో డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం. అక్కడ కూడా మ్యాచ్ ఇవ్వలేదనొస్తే కౌశికి బిడ్డని అనాథ శరణాలయంలో వదిలేయాలి. కాదు కూడదు అంటే సురేష్ కి ఆ బిడ్డకి ఏ సంబంధం లేదని, వాడు సురేష్ బిడ్డే కాదని పేపర్ మీద రాసి సంతకం పెట్టేవాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? సురేష్, నా పంతం గురించి నీకు బాగా తెలుసు. నువ్వు ఒక్క మాట మాట్లాడా నేను నిజంగానే చేస్తా. మీ అత్తయ్య చెప్పిన దానికి మీ కోకిన కథ చెప్పండి వదినా. సరే, ఇంకో టెస్ట్ చెప్పిద్దాం. అప్పుడు మీ అందరికీ తెలుస్తుంది వీడు నా కొడుకే అని. సరే కౌశికి, నీకు వారం రోజులు గడువిస్తున్నాను. నువ్వు నమ్మిన నిజం నిరూపించుకో. అలాగే. అక్క వాళ్ళు ఎవరు చూడలేదు కదా? ఇంకెక్కడ చూస్తారు? వదిన రూమ్ లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. కేదార్ జగదాత్రిలు ఓదారుస్తూ ఉంటారు. చూసావమ్మా, ఒక్క రిపోర్ట్తో అందరి మనసులో అనుమానం ఎలా సృష్టించాను? నాకు తెలిసి పైకి బావా నాన్న ఏమన్నా వాళ్ళ మనసులో కూడా అనుమానం మొదలై ఉంటుంది. అయినా ఏం ఉపయోగం యువరాజ్? జగదాత్రి ఇంకో టెస్ట్ చేపిద్దామన్నది కదా. అందులో డిఎన్ఏ మ్యాచ్ అయితే మనం పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. పైగా ముందెందుకు మ్యాచ్ అవ్వలేదని ఆరాధిస్తే ఆ రిపోర్ట్ వెనకాలన్న మనం బయటపడతాం కదరా. లేదమ్మా, విషయం అంత దూరం రానివ్వను. జగదాత్రి వాళ్ళు ఎవరి దగ్గర టెస్ట్ చేయించినా వాళ్ళని కొనేస్తా. రిపోర్ట్ని మనకు కావాల్సినట్టు రప్పిస్తా. అలా అయితే ఇక వదిన తన కొడుకుని అనాథ శరణాలయంలో వదిలేసి లైఫ్ అంతా తన కొడుకు కోసం ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటుంది. అమ్మి ఆ బాధలో ఉండగానే నువ్వు కంపెనీని నీ చేతుల్లోకి తీసుకుంటే ఇక మనకి అడ్డే ఉండదు. ఇన్ని రోజులు ఆ జగదాత్రి ఆట ఆడింది, ఇప్పుడు మనం ఆడించే ఆట చూస్తుంది. బ్యాగ్స్ ఉన్నాయి అంటే ఎయిర్పోర్ట్ కే వెళ్ళుంటారు. బ్యాగ్స్ ఇంకా ఇందులోనే ఉన్నాయి అంటే కార్లో ఉన్న వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు. ఈ విషయం బయటికి రాకుండా ఉండడానికి డ్రైవర్ ని చంపి యాక్సిడెంట్ లో క్రియేట్ కూడా చేసుండొచ్చు. కిరణ్, వెంటనే క్యాబ్ డీటెయిల్స్ తీసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేయి. ఓకే సార్. ఈ క్యాబ్ ని ఎవరు బుక్ చేసుకున్నారో కనుక్కోండి. ఓకే సార్. రమ్య మ్యామ్, ఇతని వస్తువులు ఏమైనా దొరికాయా? అది పర్స్, ఫోన్ లాంటివి ఏమైనా? ఫోన్ ఒకటి ఉంది మ్యామ్, కానీ లైట్ గా అది కూడా డ్యామేజ్ అయింది. ఓకే, మన టెక్ టీమ్ ని వెంటనే రమ్మని చెప్పి ఫోన్ ఓపెన్ చేయించండి. ఓకే మేడం. నేను జేడి వెళ్ళి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాస్ చెక్ చేస్తాం. మీరు బాడీని పోస్ట్ మార్టం కి పంపించి డీటెయిల్స్ అన్ని తెలుసుకుని మాకు ఫోన్ చేయండి. ఓకే సార్. ఏం కాదు.
నువ్వేం భయపడుకో. నీకు భయపడి ఏమీ చేయలేనని నీ మీద కేసు కూడా వెనక్కి తీసుకుంది కదా జగదాత్రి. మళ్ళీ ఎందుకు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు? ఈసారి వచ్చింది జగదాత్రి నేను చెప్పింది చేయలేదని కాదు, యామిని చేయలేదని. యామినియా? రేయ్, ఇద్దరిని కారెక్కించండి. అలాగే బాయ్. ఏమండి పదా. అరే ఏంటిది? వదలండి. మీనాన్, నేను చెప్పేది విను. ఏమండి రేఖ, ఏమండి ఏమండి రేయ్, వీన్ని కార్ని మెయిన్ రోడ్కి దూరంగా తీసుకెళ్ళి యాక్సిడెంట్ అయ్యి కార్ కాలిపోయింది, అందులో డ్రైవర్ కాలిపోయి చనిపోయాడన్నట్టు క్రియేట్ చేద్దాం. రేయ్, అలాగే అన్నా. రండ్రా. వెళ్ళి పని పూర్తి చేసుకున్నాండి. అలాగే బాయ్.